ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సర్వసంభవం అహం కర్త హరిహి కర్త రచించిన పివిఆర్కే ప్రసాద్ గారు. ఈ పుస్తకంలోని మొదటి చాప్టర్ చూద్దాం. మొదటి చాప్టర్ వచ్చి టైటిల్ వచ్చి మోకాలికి కొండకి ఏం సంబంధం. మోకాలికి కొండకి ఏం సంబంధం. శ్రీనివాసం చూడాలనుకుని కొండ ఎక్కినప్పుడే సహజంగా మోకాలు నొప్పులు వస్తాయి. అది సహజం. కానీ వీరికి తిరుమలకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాలు నొప్పులు మొదలయ్యాయి. వీరు జాయింట్ కలెక్టర్గా పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతకాలం ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత భువనగిరి సబ్ కలెక్టర్గా కొంతకాలం పనిచేశారు. తర్వాత ఖమ్మం జిల్లాలో కలెక్టర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వీరిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో మేనేజింగ్ డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందు గురించి వీరు హైదరాబాద్ మూవ్ అయిపోయాక ఇంక బహుశా అక్కడే సెటిల్ అయిపోతాము. సో వారి అమ్మాయి స్కూల్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండొచ్చు అని వారు అనుకున్నారు. అయితే అంతట్లోనే వారికి చీఫ్ సెక్రటరీ గారు ఐజే నాయుడు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ సారాంశం ఏంటంటే వారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇలాంటి ధార్మిక సంస్థల్లో పనిచేయాలి అంటే ఒకటి, ఆ వ్యక్తికి పరిపూర్ణమైన ఇష్టం ఉండాలి వెళ్ళాలంటే. రెండు, ఇటువంటి ధార్మిక సంస్థల మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మళ్ళీ వారు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండాలి. ఈ ప్రాతిపదికనే వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో వారికి ఇష్టమైతేనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నాయుడు గారు చెప్పారు. అయితే ప్రసాద్ గారికి ఎటు చెప్పలేని పరిస్థితి. ఇష్టం లేదు అని చెప్పలేకపోతున్నారు, వెళ్ళడానికి మనసు రావడమో లేదు అని చెప్పలేకపోతున్నారు. సరే 2-3 రోజులు వ్యవధి కావాలని చెప్పి వారు శ్రీమతి గోపిక గారితో చర్చించడం జరిగింది. చాలా తర్జన జరిగాయి వారిద్దరి మధ్య. జరిగిన తర్వాత వెళ్తానని చెప్పడానికి వారికి మనసు రావడం లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పలేకపోతున్నారు. సో ఏదైతే ఏమవుతుంది, ఈ విషయం ప్రభుత్వానికి వదిలేద్దామని నిర్ణయించుకున్నారు వారు. ఇదే తెలివైన పరిష్కారం అని వారు భావించారు. అదే విషయాన్ని నాయుడు గారికి చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఈ సమస్య ఇంకా గట్టెక్కేసినట్టే అని వారు భావించారు. అయితే అప్పుడే వారికి కొత్త సమస్య మొదలైంది. ఆ రోజు సాయంత్రం వారందరూ కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమా చూస్తున్నప్పుడు వారి అమ్మాయి మాధవికి మోకాల్లో నొప్పి మొదలైంది. ఆ నొప్పి చాలా విపరీతంగా పెరిగిపోయి వాచిపోయింది. మర్నాడు వారిని మాధవి గారిని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, వారు ఇదేదో పురుగు కుట్టిన బాపత అనుకుని మందు ఇవ్వడం, తర్వాత ఏవో పరీక్షలు చేయడం, కట్టు కట్టడం ఇవన్నీ జరిగాయి. ఆయన నొప్పి తగ్గట్లేదు, వాపు తగ్గట్లేదు. చివరికి కట్టు కట్టేయడం వల్ల కాలు మడవలేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, ఇలా ఇంచుమించుగా ఒక 1 నెల రోజులు గడిచిపోయాయి. అయితే వీరికి ఆలోచనలు మొదలయ్యాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది అని నెమరేసుకోవడం జరిగింది. అయితే వారికి తట్టింది ఏంటంటే, బహుశా శ్రీనివాసుడు పిలిచారు, నేను వెళ్ళనన్నాను, బహుశా అందు గురించే ఇలా జరిగిందా అని వారికి అనుమానం మొదలైంది. మొదలవగానే అదే ఏంటది, బహుశా అదే కారణం అయి ఉండొచ్చు అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న వెంటనే వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారి ఇష్టం తెలియజేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళడానికి వారి ఇష్టం తెలియజేశారు. అయితే నాయుడు గారు వెంటనే ఏ విషయం చెప్పలేదు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఏ విషయం చెప్పలేదు. అందు గురించి వాళ్ళకి కొంత సమయం కావాల్సి వచ్చింది. అయితే ప్రసాద్ గారు ఇంకా ఏదైతే ఏంటి వారి ఇష్టం అయితే చెప్పేశారు. శ్రీనివాసుడికి మీద భారం వదిలేశారు. ఇంకా ఏదైతే అది అవుతుందని వారు అనుకుంటున్నారు. విచిత్రమైన ఏంటంటే, ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ గారు వీరికి ఫోన్ చేసి వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని తీసుకెళ్ళమన్నారు. దేనికి? తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తున్నట్టు కాపీ తీసుకోమన్నారు. ఆ కాపీ తీసుకొని వారి ఇంటికి రాగానే విచిత్రం, ఆశ్చర్యం. వారి అమ్మాయి పరిగెత్తుకుంటూ గెంతుకుంటూ వచ్చి డాడీ అని వాటేసుకుంది. కాలు చాచింది, మడిచింది, గెంతింది, పరిగెత్తింది.
మరి 40 రోజులు నొప్పి ఏమైనట్టు?